ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు మార్చి 21వ తేదీ శనివారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. భరణి నక్షత్ర జాతకులు మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. లాభమందు, రాజ్యమందు సంచరించేటువంటి చంద్ర సంచారం అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. అశ్విని, కృత్తిక నక్షత్ర జాతకులకు మాత్రం సామాన్యంగా ఉంటుంది. వ్యయస్థానమందు రవి ప్రభుత్వపరమైనటువంటి బిల్లులు అవ్వక కొద్దిగా ఫైనాన్షియల్గా టెన్షన్స్ పడేటువంటి అవకాశం కనబడుతుంది. భాగ్యమందు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా స్వయంగా ఎటువంటి మీ యొక్క పనులన్నీ కూడా స్వయంగా చూసుకోవడం మంచిది. ఇతరులపైన ఆధారపడడం తగ్గించుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. భాగ్యరాజ్య స్థానాలలో సంచరించేటువంటి చంద్రుడు, లాభమందు సంచరిస్తున్నటువంటి రవి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. రోహిణీ నక్షత్ర జాతకులకి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగ విషయంలో కొంత క్లారిటీ వస్తుంది. మీ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు చెప్పుడు మాటలు చెప్తున్నారో మీకు క్లియర్గా తెలుస్తుంది. వాహనం నడిపే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు కొద్దిగా మితంగా మాట్లాడడం చాలా మంచిది. లాభమందు రాహువు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. లాభమందు ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. అపూర్వమైనటువంటి అవకాశాలన్నీ కూడా కనపడుతున్నాయి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఇంకా మీకు అనుకూలమైనటువంటి దిశగా మీకు అడుగులు పడతాయి. రాబోయేటువంటి రోజులు చాలా బాగున్నాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, సువర్ణమూర్తిగా శనీశ్వరుడు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పటికీ 7వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు అతి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగవంతం ఏంటంటే రాజ్యస్థానమందు ఉన్నటువంటి రవి వీరికి చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలలో కొంతవరకు అనుకూలతలు కలగజేస్తున్నారు. దానివల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఎదుటి వ్యక్తుల నుంచి కొంత మంచి భావన మీ విషయంలో కొంత మంచి భావన నెలకొంటుంది. అయితే వాహనం నడిపే ముందు జాగ్రత్తగా ఉండాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. కందులు దానం ఇవ్వండి. ఇంకా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. వాహనం నడిపే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనివార నియమాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. 8వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి శని, చంద్రుడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితంగా ఎదుటి వ్యక్తులకి మాటలు ఇవ్వద్దు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత క్లారిటీ ఉంటే కానీ మీరు ప్రామిస్ చేస్తే అది మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది. ధనపరమైన విషయాల్లో కూడా కలిసి వస్తాయి. మీరు తీసుకునేటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. 6, 7 స్థానాల్లో సంచరించేటువంటి చంద్రుడు. పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలమైనటువంటి రోజు. మనసు కొంత ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు తెలుస్తాయి. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నారు. పొద్దున్నే 6 గంటల లోపుగా స్వామివారికి సూర్యనారాయణమూర్తి స్వామివారికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టి ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆదివారం రోజుల గోధుమల దానం ఇవ్వండి. ఇంకా ఉపయుక్తమయ్యి మీకు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు పెడతాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. చతుర్థ కేంద్రంలో ఉన్నటువంటి గురుడు, కుజుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శనిచంద్రుడు, సప్తమంలో ఉన్నటువంటి రవి, రాహువు సంపూర్ణమైనటువంటి రాజ్యమందు ఉన్నటువంటి రాహువు మంచి యోగాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతున్నది రాహుగ్రహం యొక్క అనుగ్రహం వల్లే మీరు అన్నీ కూడా ముందుకు వెళుతున్నాయి.
ఎల్లుండి నుంచి అర్ధాష్టమ కుజుడు తొలగిపోతున్నాడు. ఏ పనులున్నా సరే మెల్లిగా ముందుకు పెడతాయి, అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడికి లోనవ్వద్దు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సంచలనమైనప్పటికీ కూడా అవి అభివృద్ధి పదంలో ముందుకు పెడతాయి. శుభవార్తలు తెలుస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసుకోండి. ధనపరమైన విషయాల్లో కూడా కలిసి వస్తాయి. మీకు తొందరపడవద్దు. చతుర్థ కేంద్రబంధం ఉన్నటువంటి కుజుడు రేపు లేదు ఎల్లుండి మీకు మారిపోతున్నారు. దానివల్ల కొంత మనశ్శాంతి లభిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. చతుర్థ కేంద్రబంధం ఉన్నటువంటి శనిచంద్రులు, 6వ స్థానంలో ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత సామాన్యమైనటువంటి ఫలితాన్ని, గురుడు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. రవి యొక్క అనుగ్రహం మీకు చాలా ఉంది. రాహువు 9వ స్థానంలో ఉన్నారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాలు కూడా అభివృద్ధి కనపడుతోంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండండి. రేపటి ఎల్లుండి రోజున జరగబోయేటువంటి కుజ మార్పు కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొక 2 రోజుల్లో కుజ మార్పు మీకు చాలా మంచి మార్పు తెచ్చిపెడుతుంది. తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, గురుడు అపూర్వమైనటువంటి విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఈరోజు కొంత ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇబ్బందికరమైనటువంటి మీటింగులకు వెళ్ళవద్దు. మధ్యలో ఉండి మాట ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయవద్దు. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొంత ధనం చేతికి అందుతుంది. పనులు ముందుకు పెడతాయి. శుభవార్తలు తెలుస్తాయి. కొంత ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో కూడా కొంత మంచి వాతావరణం నెలకొంటుంది. పిల్లలు అభివృద్ధి పదంలోకి ముందుకు పెడతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత సంచలనమైనప్పటికీ కూడా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే దానికి ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమైనా సరే మీరు ఆలోచించగలిగితే సమస్యను మీరే పరిష్కరించుకోగలుగుతారు. ఎదురు వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించుకోండి. అభివృద్ధి చాలా కనపడుతుంది. వ్యవసాయ విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. జన్మస్థానమందు ఉన్నటువంటి శనిచంద్రులు మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులు చాలా యోగవంతంగా ఉన్నారు. ధనం చేతికి అందుతుంది. తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవి అపూర్వమైనటువంటి విజయ అవకాశాలని మిమ్మల్ని విజయవంతంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నారు. వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజుడు కొంత ఖర్చు అధికమైనప్పటికీ కూడా ఏదో రకంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలతో పనులన్నీ కూడా విజయపథంలో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తొందరపడకండి. ఇంకా ఈ సంవత్సరం రేపు జరగబోయేటువంటి ఉగాది తర్వాత ఇంకా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రేపటి రోజు నుంచి ఎల్లుండి నుంచి కుజమార్పు వ్యయస్థానం నుంచి జన్మంలోకి మారుతున్నారు. ప్రశాంతంగా ఉండండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. కందుల దానం ఇవ్వండి. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఒత్తిడికి లోను అవ్వద్దు. అన్ని పనులు కూడా విజయవంతంలో మీ యొక్క సమర్థవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. ధనిష్ట నక్షత్ర జాతకులకి కొంత సామాన్యంగా ఉంటుంది. శతభిష పూర్వభద్ర నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అడుగులు ముందుకు పెడతాయి. మిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా ఒక విజయపథంలో ముందుకు వెళ్ళగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలని ఆచరించగలుగుతారు. విద్యా విషయంలో విద్యార్థులకు కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి వాక్స్థానమందు ఉన్నటువంటి రవి మీ నోట్లోంచి వచ్చేటువంటి మాటలు ఎదుటి వ్యక్తులకి బాణాల్లా తగులుతాయి. దానివల్ల వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగత సంబంధాల నుంచి దూరమయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా మసులుకోండి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తే కానీ తక్కువ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. ధనపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పాలి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు.
ధనం చేతికి అందక కొంత ఒత్తిడికి లోనవుతారు. చివరి వరకు వచ్చినటువంటి ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో బిల్లు చివరి వరకు వచ్చి సంతకం పెట్టేటువంటి సమయానికి టైం అయిపోయినట్టుగా అయ్యో అని మీకు అంటే ఇంత ఒత్తిడికి లోనవుతోంది, నా పరిస్థితి ఏమిటి, నేను ఏ విధంగా మిగతా ముందుకు పనులన్నీ కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాల్లో చాలా ఒత్తిడికి లోనవుతారు. కోపం వస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తుల మీద. వ్యక్తిగత బాంధవ్యాలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఏ విధంగా దీన్ని పరిష్కరించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. తొందరపడవద్దు. లాభమందు శని, లాభమందుకి గురుడు కూడా అతిచారంతో వస్తున్నారు, కుజుడు కూడా వస్తున్నారు. మీ యొక్క సంకల్పం అంతా కూడా నెరవేరుతుంది. విజయపథంలో ముందుకు పెడతారు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.